అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బీరకాయ టమాటా కర్రీ. ఇది రైస్ అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇది చేయడానికి ముందుగా ఒక బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేయండి. ఈ పోపు మొత్తం కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నవి యాడ్ చేయండి. ఒకసారి అంతా మిక్స్ చేశాక ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్ మీ టేస్ట్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేయండి. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేయాక ఈ ఆనియన్స్ కొంచెం వాడనివ్వాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాడనివ్వండి. ఇప్పుడు ఒక 3 to 4 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. ఈ టమాటాలని కొంచెం మగ్గనివ్వండి. క్యాప్ పెట్టేస్తే ఒక 5 to 10 మినిట్స్కి అంతా ఇది బాగా మగ్గిపోతుందండి. ఇది ఆల్మోస్ట్ మగ్గింది టమాటా. ఇప్పుడు ఒక 300 గ్రామ్స్ని బీరకాయ తీసుకొని పీల్ చేసుకొని ఇట్లా సన్నగా క్యూబ్ చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేస్తున్నాను. బీరకాయ ఎక్కువ టైం ఏం పట్టదండి వాడడానికి. లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది. ఇవి మొత్తం ఇట్లా యాడ్ చేశాక ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసేస్తే ఒక 5 to 10 మినిట్స్కి అంతా ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. బీరకాయలో నుంచే కొంచెం వాటర్ వస్తుంది. సో దీనికి ఎక్కువ వాటర్ ఏం అవసరం పడదండి. చూడండి ఒక 2 to 3 మినిట్స్కి అంతా కొంచెం మెత్తపడింది. ఇప్పుడు మనము ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేద్దాం. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం బీరకాయ పచ్చిగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేద్దామండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మగ్గనిస్తే సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.